వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. బీటెక్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఒకటే కల ఉంటుంది, క్యాంపస్ సెలక్షన్స్లో మంచి జాబ్ సాధించాలని ఆశ ఉంటుంది. దానికి గాను సిజిపి అనేది నిజంగా ముఖ్యమా? సిజిపి ఎక్కువ ఉంటేనే మనకి మంచి శాలరీ ఇస్తారా, హై ప్యాకేజ్ వస్తుందా? సిజిపి తక్కువ ఉంటే మనకి క్యాంపస్ సెలక్షన్స్లో తీసుకోరా? అది ఎంతవరకు, ఎన్ని పాయింట్స్ ఉండాలి, అది నిజమా అబద్ధమా? స్కిల్స్ ఉంటే సరిపోతుంది, సర్టిఫికెట్ లేకపోయినా పర్వాలేదా? స్కిల్స్ ఉంటే సరిపోతుంది, పాయింట్స్ తక్కువ వచ్చినా పర్వాలేదా? ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. మీకు క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ రావాలంటే ఎంత సిజిపి పెట్టుకోవాలి, మీ గోల్ ఎంత సెట్ చేసుకోవాలి, అసలు ఆ పాయింట్స్కి ఎన్ని మార్క్స్కి ఎన్ని పాయింట్స్ వస్తాయి, అలాగే మనకి సిజిపి ఎలా ఉంటుంది, సిజిపిని పర్సంటేజ్లో ఎలా చూసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా మాట్లాడతాం స్టూడెంట్స్. అండ్ మీరు చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీకు హై ప్యాకేజ్ శాలరీ రావాలంటే ఎంత సిజిపి రావాలి, మీరు స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, మీరు టాలెంట్ ఏమి ఉండాలి, ఎన్ని మార్క్స్ రావాలి, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం స్టూడెంట్స్. ఓకే, మరి M1, M2, M3 వీడియోస్ కావాలి అంటే ప్లేలిస్ట్ స్టూడెంట్స్ కింద డిస్క్రిప్షన్లో చూడండి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ, కాస్మిక్ కానీ, డిస్క్రిట్ మ్యాథ్స్ కానీ, ఇలాంటి ప్లేలిస్ట్ మన కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి స్టూడెంట్స్, చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ జూనియర్స్కి మన ఛానల్ ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఎందుకంటే మా నుంచి ఎన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వస్తున్నాయి స్టూడెంట్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కానీ, ఎలా పాస్ అవ్వాలి, మీ గోల్ సెట్టింగ్స్, ఇలాంటి ఎన్నో చాలా ముఖ్యమైన వీడియోస్ వస్తున్నాయి. ఇవి మీరు మిస్ అవ్వద్దని మా ఆశ. ఓకే, సో ఒక్కటే మంచి ప్యాకేజ్ రావాలి, క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ రావాలి. అయితే చాలామంది ఏమంటారంటే స్కిల్స్ ఉంటే సరిపోతుంది అంటారు. స్కిల్స్ ఉంటే సరిపోతుంది అంటే స్కిల్స్ ఉంటే సరిపోతుంది, స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తుంది, అది నిజం. అయితే ఆ స్కిల్స్ మనం చూపించుకోవాలి అంటే మీకు గేట్లో ఎంట్రీ పాస్ ఉండాలి, రైట్? మీ దగ్గర ఏ డిగ్రీ లేదు, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయంటే మిమ్మల్ని రానివ్వరు, రైట్? మీకు దగ్గర స్కిల్స్ చూపించుకోవాలంటే మీరు చాలా కష్టపడాలి, చాలా చోట్ల ప్రూవ్ చేసుకోవాలి. అలా కాకుండా మీకు సిజిపి వచ్చింది, మంచి సిజిపి ఉంది మీ దగ్గర, అయితే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మీకు స్కిల్స్ పెంచితే మీరు కంపెనీకి ఇంకా ఎంతో లాభంగా ఉంటారు అని వాళ్ళు ఊహించుకుని మీకు మంచి శాలరీస్ ఇస్తారు స్టూడెంట్స్, రైట్? అయితే ఖచ్చితంగా సిజిపి అనేది చాలా ముఖ్యమని మీరు ఇప్పటికీ అర్థం అవ్వాలి. సిజిపి లేకపోతే మిమ్మల్ని ఎంట్రీలోనే రానివ్వరు. కొన్ని మంచి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇంత పర్సంటేజ్ ఉంటేనే మిమ్మల్ని రాణిస్తాము, లేకపోతే మిమ్మల్ని రానివ్వము అంటారు. కొన్ని కంపెనీస్ అప్లికేషన్ పెట్టేటప్పుడే చెప్తుంది 8 పాయింట్స్ ఉంటేనే అప్లై చేసుకోండి, 7 పాయింట్స్ ఉంటేనే అప్లై చేసుకోండి, మాకు మినిమం 6 పాయింట్స్ కావాలి, లేకపోతే మాకు 9 పాయింట్స్ కావాలి అని చెప్తారు. సిజిపి 9, సిజిపి 8, సిజిపి 7, సిజిపి 7.5 అని అప్లికేషన్ పెడతారు. అంతకని తక్కువ వస్తే మీ అప్లికేషన్ అక్కడే రిజెక్ట్ అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి, తెలియకపోతే నో అని పెట్టండి. ఓకే స్టూడెంట్స్, సో ఇది నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే స్టూడెంట్స్, మీకు లాభం కలగాలి, మీకు ఒక అవగాహన రావాలి అని నా ఒక వీడియో ప్రయత్నం. సో ఎంత సిజిపి రావాలి అనేది కోసం మనం మాట్లాడదాం. దాని తర్వాత పాయింట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, మీకు ఎన్ని మార్క్స్కి ఎన్ని పాయింట్స్ వస్తే మనం మాట్లాడదాం. ఓకే, సో ఈ సిజిపితో పాటు స్కిల్స్ కూడా నేను మాట్లాడతాను స్టూడెంట్స్ ఖచ్చితంగా. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మీరు పాస్ అవ్వాలి అంటే చూడండి, గమనించండి. పాస్ అవ్వాలంటే చూడండి, ఇక్కడ 5 పాయింట్స్ టు 5.5 మధ్యలో వస్తుంది. అయితే పాస్ అవుతే మీకు జాబ్ వస్తుంది అంటే ఏవైనా కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి పాస్ అవుతాయి, రైట్? అన్ని కంపెనీస్ తీసుకోవు, కొన్ని కంపెనీసే. శాలరీ కూడా చాలా తక్కువ ఉంటుంది స్టూడెంట్స్, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అక్కడ మీరు జాబ్ చేసుకుంటూ మీ స్కిల్స్ చూపించుకుంటే మీరు ఇంకా హై ప్యాకేజ్లకి వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్. ఓకే, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. పాస్ అనేది మాత్రంకి ఇది జాబ్ అనేది చాలా కష్టం స్టూడెంట్స్, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో మినిమంగా జాబ్ రావాలంటే కనీసం 6 పాయింట్స్ అయినా రావాలి, అంటే సెకండ్ క్లాస్. ఓకే, సెకండ్ క్లాస్ అంటే 6 పాయింట్స్ తక్కువ వస్తే కొంచెం కష్టమే స్టూడెంట్స్. చాలా కంపెనీస్ అంటే చిన్న కంపెనీస్ చాలా కంపెనీస్ మినిమం 6 ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఓకే, సో 6 పాయింట్స్ వస్తే మీ ప్యాకేజ్ కూడా 6 lakhs వరకు మీరు సంపాదించగలుగుతారు. 3.5 to 6 lakhs ప్యాకేజ్ మీకు వస్తుంది. ఓకే, 6 పాయింట్స్, రైట్? అంటే 6 పాయింట్స్ చూసి
మీకు జాబ్ ఇచ్చే కంపెనీస్ 6 lakhs వరకు ఆఫర్ చేయొచ్చు, రైట్. సో 6.5 కొన్ని కంపెనీస్ అడుగుతారు, వాళ్ళు ఒక 8 lakhs వరకు ఆఫర్ చేస్తారు స్టూడెంట్స్. 6.5 అంటే ఒక 8 lakhs వరకు కంపెనీ వాళ్ళు ఈజీగా మీకు ఆఫర్ చేయొచ్చు. ఒక 7 points వరకు ఆఫర్ చేసే వాళ్ళు 10 lakhs వరకు మీకు ఆఫర్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇంకా ఎక్కువే ఆఫర్ చేస్తారు, నేను చాలా మినిమంగా చెప్తున్నాను. ఓకే, మినిమం 6 points వస్తే 3.5 lakhs to 6 lakhs, 6.5 వస్తే 8 lakhs, 7 points వస్తే 10-12 lakhs మినిమం చెప్తున్నాను. మినిమం వాళ్ళు ఆఫర్ చేస్తారు. మ్యాక్సిమం అంటే ఇంక చెప్పొద్దు, మీరు ఇంప్రెస్ చేసే కొలది, మీ టాలెంట్ వాళ్ళకి చూపించే కొలది వాళ్ళు మీకు ప్యాకేజ్ ఇస్తే ఆఫర్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, వీళ్ళు మాకు కావాలి, సో ఈ క్యాండిడేట్ ద్వారా మా కంపెనీ ఇంకా లాభపడుతుంది, మా కంపెనీ ఇంకా డెవలప్ అవుతుంది, వాళ్ళు నమ్ముతారు. అది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇంకా 7.5 వస్తే ఇది మంచి, 7 వస్తే మంచిదేనా, 7.5 వస్తే ఇంకా మంచి స్కోర్ అన్నట్టు. ఇంకా 8 అడిగే కంపెనీస్ కొన్ని ఉంటాయి స్టూడెంట్స్, గమనించండి. 8 points అడుగుతారు. 7.5కి ఒక 18 lakhs, ఒక 15 lakhs అలా అవ్వచ్చు. 8కి అయితే 18 lakhs, 20 lakhs వరకు కంపెనీస్ ఆఫర్ చేయొచ్చు, మంచి మంచి కంపెనీస్, రైట్. కొన్ని కంపెనీస్ అయితే 8 points వచ్చినా తక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు. ఎలాగో స్టూడెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయరు అనుకోండి, అది పక్కన పెట్టేసేయండి. సో ఆన్ యావరేజ్గా చెప్తున్నాను, 8 points వస్తే మీకు కంపెనీస్, కొన్ని కంపెనీస్ మీకు 8 points వచ్చాయి, మీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, మీకు 24 lakhs, 20 lakhs మీకు ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. ఇంకా 9 points వస్తే చెప్పొద్దు, 25 lakhs కన్నా ఇంకా ఎక్కువే మీకు ఆఫర్ చేస్తారు. ఇంకా మీకు అలాగా మీకు CGP ఎక్కువ ఉండే కొలది మీకు మంచి మంచి కంపెనీస్. ఈ CGP అంటే మీకు ఇన్ని పాయింట్స్ వచ్చినా ఇంత శాలరీ అని అనరు, ఇది మాత్రం నోట్ చేసుకోండి. అలా కాదు, ఎలాగంటే ఒక మంచి MNC కంపెనీ ఉందనుకుందాం, ఆ కంపెనీ వాళ్ళు మంచి ప్యాకేజ్ అయితే ఇస్తారు. ఆ మంచి ప్యాకేజ్ రావాలి అంటే అప్లికేషన్ పెట్టమంటారు. అప్లికేషన్ పెట్టినప్పుడు మీ దగ్గర మినిమం 8 to 8.5 వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్. మినిమం 8 to 8.5 ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తారు స్టూడెంట్స్. ఇంకా టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం, 9 points కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతేకాని టాప్ కంపెనీ 6 points ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తక్కువ, అది మీరు అర్థం చేసుకోండి. ఓకే, టాప్ కంపెనీస్ ఎక్కువ CGP ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు ఎక్కువ ప్యాకేజ్ అయితే ఇస్తారు, రైట్. CGP వచ్చింది, మరి స్కిల్స్ లేకపోతే జాబ్ వస్తుందంటే CGP అనేది ఒక ఎంట్రీ, అక్కడ మీరు స్కిల్స్ చూపించుకోవాలి. స్కిల్స్ చూపించుకోవాలంటే మెయిన్గా మీకు జావా, పైథాన్. జావా రావాలంటే C లాంగ్వేజ్ నేర్చుకోవాలి. C లాంగ్వేజ్ అనేది జస్ట్ మీకు ఏంటంటే ABCD లాంటిది. జావా అయితే చాలా బాగా ఉండాలి స్టూడెంట్స్. ఓకే, జావా, పైథాన్ ఈ 2 లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకోండి, రైట్. ఫ్రంట్ ఎండ్ ఎలా చేయాలి, బ్యాక్ ఎండ్ ఎలా చేయాలి అనేది మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇలాంటి వీటి మీద ఫోకస్ చేయండి, రైట్. ఇంకా మీరు బెటర్గా ఉండాలంటే ప్రజెంట్ రన్నింగ్ అనేది AI, ML చాలా బాగుంది, అంటే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ చాలా బాగుంది. వీటి మీద మీరు అవగాహన పెంచుకోవాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలి. కొన్ని కంపెనీస్లో మీరు పెయిడ్ ఇంటర్న్షిప్ చేసినా పర్వాలేదు, రైట్. ఎందుకంటే ఆ కంపెనీలో మనం పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తే మనకి లాభం ఉందా లేదా చూసుకోండి, రైట్. మీరు మీ దగ్గర స్కిల్స్ పెంచుకోండి, రైట్. ఈ ఒక సెక్టార్స్ అని చెప్పింది ఏంటి, జావా, పైథాన్లో, ఫుల్ స్టాక్లో మీరు వెబ్ పేజ్ డెవలప్మెంట్లో, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇలాంటి వీటి మీద మీరు స్కిల్స్ పెంచుకుని, రైట్, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే మిమ్మల్ని మిస్ చేసుకోకూడదని వాళ్ళకు కూడా కొంత ఆశ అయితే ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు ప్యాకేజ్ పెంచుతూ ఉంటారు స్టూడెంట్స్, అది మీరు అర్థం చేసుకోండి, రైట్. ఇక్కడ చూడండి, మీకు గ్రేడ్ పాయింట్స్ మనం చూస్తాం స్టూడెంట్స్. 90 marks కన్నా మీకు ఎక్కువ వచ్చింది అనుకుందాం, 10 points వస్తాయి. 80 to 89 దాకా వస్తే 9 points, 70 to 79 దాకా వస్తే 8 points, 60 to 69 వస్తే మాత్రంకి 7 points, 50 నుంచి 59 వస్తే మాత్రంకి 6 points, 40 నుంచి 49 marks వస్తే 5 points. ఇవి మార్క్స్, ఇవి పాయింట్స్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేశారు 10 points వస్తే సూపర్, అంటే సుపీరియర్. సూపర్ అంటే మీకు శాలరీ కూడా సుపీరియర్ అన్నట్టే. అంటే మీకు ఉదాహరణకి అర్థం కావడానికి ఇక్కడ నేమ్ అయితే మెన్షన్ చేశారు, అలాగని డైరెక్ట్గా వాళ్ళు చెప్పట్లేదు. మీ మార్క్స్ ఎక్సలెంట్గా వస్తే మీకు జాబ్ కూడా ఎక్సలెంట్ వస్తుంది అని నేను చెప్తున్నాను. ఓకే, 9 points ఎక్సలెంట్ జాబ్ రావచ్చు, 8 points గుడ్ జాబ్ రావచ్చు, 7 points గుడ్, ఇక్కడ వెరీ గుడ్ వస్తుంది, ఇక్కడ గుడ్ జాబ్ రావచ్చు, 6 points యావరేజ్ జాబ్ అయితే వస్తుంది, 5 points పాస్ అయినట్టు మీరు చూపిస్తుంది, రైట్, అది అర్థం. ఓకే, అంటే 6 points వస్తే యావరేజ్ జాబ్, 7 points వస్తే గుడ్ జాబ్. ఇది ఒక యావరేజ్గా చెప్తున్నాను. మీకు 6 points వచ్చి మీ దగ్గర హై స్కిల్స్ ఉంటే హై ప్యాకేజ్ మీకు ఆబ్వియస్లీ వస్తుంది, దాంట్లో నో డౌట్. కానీ నా ఒక ఉద్దేశం ఏంటి అంటే ముందు నుంచే మీరు CGP పెంచుకోండి, స్కిల్స్ పెంచుకోండి. క్యాంపస్లోనే
మంచి జాబ్ సాధించుకోవాలని నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్. ఓకే, సో మా ఛానల్లో M1, M2, M3 డిస్క్రీట్ కాస్మ్ కానీ ఉన్నాయి స్టూడెంట్స్. అండ్ హిందీ ఛానల్ కూడా మా దాంట్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ అండ్ ప్లేలిస్ట్ కూడా RS అకాడమీలో ఉంది. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.